ఒక్కసారి లేపగానే లేస్తుంది పాపం కుట్టి. లేచింది, బ్రష్ చేసింది, స్నానం చేశారు, ఇంకా జుట్టు వేస్తున్నారు. స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది తను. గుడ్ మార్నింగ్ తల్లి. అమ్మా ఏమైందిరా? పుష్ప ఏమైంది నానా? వాడేమన్నాడు? ఏమైంది? కొట్టిండా వాడు? మున్ను కొట్టిండా? కొట్టువన్నీ కొట్టు.
మిక్కిలు తాగుతాను తల్లి. కింద పడేస్తారా నాన్న? కింద పడేస్తారా? అమ్మా చిన్ను అమ్మ నాన్న చిన్ను నానేడి 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 లేడా? ఎక్కడికి వెళ్ళిండు? ఎక్కడికి వెళ్ళిండు చిన్ను నాన్న? నాన్న నాన్న మనకి చిన్న మనకి వచ్చిందా నాన్న? వచ్చిందా? ఏమందిరా? బాగున్నాయా? మిక్కిలు బాగున్నాయా? రాలేవా? మిక్కిలు బాగున్నాయా తల్లి? ఇక్కడ కూర్చో. అమ్మ హాయ్ చెప్పు. బా మస్తు ఎక్కువ చేస్తాను నాన్న. ఏ డిచ్చు ఆ పాపకు డిచ్చు. ఖుషి తల్లి పెట్టు. మున్నును మున్నుకు మెక్కిలి రాయి పప్పి పెట్టు మున్నుకు. లాలలు చెప్పి మున్నుకు. అమ్మకి తెచ్చింది మున్నును కొట్టు కొట్టు మున్నును కొట్టు కొట్టు. ఇక్కడ కొట్టు మున్నును కొట్టు. ఇవ్వు తల్లి. విషమ్మ ఐక్యా టిక్కీ ఇచ్చేయి. ఇవ్వవా మంకీ మిల్లునా?
వాటర్ తాగుతావా? Teacher. తల్లి పాలు తీసుకో, తాగిన తర్వాతకి రాసుకోరా. తల్లి మమ్మీ 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 స్కూల్లో మొత్తం నీ మాటలే అనిపించినాయి మొత్తం
తల్లి అంటే మొత్తం ఈ వాటలేదే పుట్టాడు మిక్కిలు తాగినవా తల్లి? కుషమ్మ మిక్కి తాగినవా? అమ్మకి ఇస్తావా తల్లి? ఖుషి కుషము 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 మీకు లైన వాలా ప్రాగతరంత ప్రదేశం నాతోటే ఉంటుంది ఉంటుంది ఛీ పైకి చూడు తల్లి. రేపు 4 ఓన్లీ 4 తల్లి. టీచర్ చెప్పిందా? నాన్న ఏం పెట్టుకున్నావు? ఛీ ఇందా ఖుషిగా ఊరికెళ్దామా? మంకి వచ్చిందా? మంకి వచ్చిందా? మంకి నీట్గా రాయినా టీచర్ కొడుతుంది. నీట్గా రాయకపోతే టీచర్ కొట్టదారా? చాలా మంది పిచ్చి పిచ్చి రాస్తారే. ఇక మా ఫ్రెండ్ కట్టే మా ఫ్రెండ్ కట్టే వెళ్ళు, నువ్వు వెళ్ళు, అక్క వస్తుంది. మమ్మీ మమ్మీ మా ఫ్రెండ్ కట్టే రానా? మమ్మీ సరే రారా, జుట్టు వేసుకుంటూ చెప్తుందా? అదే ఖుషి ఖుషి అట్లనే నాన్న చెల్లెను లేనా ఖుషమ్మ. మా ఫ్రెండ్కి ఏమైందంటే తెలుసా? చెయ్యి ఇరిగిందంట. ఎందుకు నాన్న? గోడ మీద చెల్లి ఇరిగిందంట. అయ్యో బాగా అట్లా ఏం పేరు అమ్మాయి పేరు? కండిషానిక. ఏ ఊరు వాళ్ళది? నందిగామకి ఎప్పుడన్నా పోయినామని మనం పోలేదు. మనం బోనాలు చేసుకున్నాము. స్కూల్ పోవాలా? ఎగ్జామ్ ఉన్నది కదా నాన్న. నిన్నే టీచర్ కొడుతుంది నాన్న. బోనాలు వెళ్ళి నాన్న వస్తాడు. చెప్పేది విన్నవా నాన్న? ఎందుకు ఊకే సతాయిస్తావు అమ్మని అట్లా? ఖుషి అక్కకు జుట్టు వేద్దా నాన్న? నిల్చో, ఆడుకోపోరాదు. ఓ నాన్న ప్లీజ్ తల్లి. ఖుషి అక్క జుట్టు వేద్దా నాన్న? పీకకు, నొప్పి పెడుతుంది అక్క. లే నాన్న లే. వెరీ గుడ్ కదా ఖుషి తల్లి. లే తల్లి, వెరీ గుడ్. కింది పట్టు. Registration to mathematic syrup. Mathematic. అన్నం ఇదేం సిరప్? మమ్మీ ఇదేం సిరప్ మమ్మీ? దాని మీద ఏమని ఉంది చదువు, ఒక్కొక్క లెటర్ చదువు. పిఏ ముందు పట్టు. పిఏఆర్ ఖుషిలే
చిన్నది కదా నాన్న. చూడు జుట్టు వేసుకున్నంటే కదలద్దు నాన్న. ఇది చూడు తల్లి ఇట్లా పెడతా. ఖుషి వద్దు. అరే కూర్చో కూర్చో కూర్చో. Sit. తల్లి కొట్టకే నాని. అక్కయ్య లే నానా. కూర్చో. ఇక ఫోన్ తీసుకో. సరే చిట్టి చిలుకమ్మ వీడియోస్. ఇగో చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టువా, గుట్టుకుమన్నావా, గుట్లో పెట్టావా, గుట్టుకుమన్నావా, చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, చిట్టి చిలుకమ్మ. పాలు విత్తాను తీసుకుంటా. ఏనా తీసుకో మామయ్య. జున్ను ఎప్పటికి ఉండదు నాన్న. బఫెలోస్కు బేబీలు ఉంటుంది చూసినావా, చిన్న బేబీస్. అప్పుడు వాటి నుండి వస్తాయి మిల్క్. అప్పుడు మనం చేసుకోవచ్చు. పోషకు ఈ అక్కడ నిలబడి చెందు ఇవ్వాలి వాళ్ళదే ఉంచుతుంది మామయ్య. వస్తారా వెరీ గుడ్. వేరే బుక్ రాసుకో. ఏ హోంవర్క్ కంప్లీట్ అయింది? ఇప్పుడు తెలుగువా? ఇప్పుడే తెలుగులో ఏం పెట్టించింది టీచర్? ఏంటిది అది? వెరీ గుడ్. కాకురూత్వం ఇస్తే క్రూ, కాకురూత్వం దీర్ఘం ఇస్తే క్రూ. ఏమైంది తల్లి? ఖుషి రాసుకో నువ్వు కూడా. రాయి నాన్న. రాయవా నాన్న? ఏమైంది తల్లి మీకు?
వర్క్ నీట్గా Homework రాయలేదు కుట్టోడు, అందుకే రబ్ చేశాను. ఏడుస్తుంది. దాన్ని ఏడుపు ఆపుదామని కిచెన్లోకి తీసుకొచ్చి గ్యాస్ పక్కన కూర్చోబెట్టాను. దానికి నచ్చింది ఏదైనా చేసి పెడితే ఏడుపు ఆపేస్తుంది. అందుకోసమే కొన్ని ఇంట్లో పాపడాలు ఉంటే అవి వేపిస్తున్నాను. ఇద్దరు ఎంత బాగా కూర్చున్నారో చూడండి, మంకీలాగా. కొన్నిట్లలో పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేయాలి. శివరాత్రి రోజు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పాట పాడాం కదా మమ్మీ అని చెప్తుంది కుట్టోడు. విండో ఓపెన్ చేయి మమ్మీ, బయటకు చూసుకుంటూ ఆడుకుంటామని చెప్తుంది. అందుకే విండో ఓపెన్ చేసి ఇచ్చాను కుట్టోని కోసం.
ఇప్పటికే లేట్ అయింది కదా అనేసి అన్నం పెట్టాను ఇద్దరికి. పొద్దున చేసిన చిక్కుడుకాయ కర్రీ ఉంది, కానీ కారం ఉందని తినట్లేదు వాళ్ళు. అందుకోసమే ఇంట్లో చేసిన కరివేపాకు పొడి ఉంటే కొంచెం వేస్తున్నా. అదే మా మమ్మీ ఏదో పెడుతుందని చూస్తుంది ఖుషి పాప. వేడి వేడి అన్నంలో కరివేపాకు పొడి నెయ్యి వేసి పెడితే వీళ్ళిద్దరు బాగానే తింటారు. అందుకోసమే అలా తినిపిస్తున్నాను. దాని మీద నెయ్యి వేయమంటుంది కుట్టి పాప. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కదా. ఫ్రిడ్జ్లో పెట్టాను నెయ్యి, అందుకే గడ్డగట్టింది, రావట్లేదు అది. కుషోడికి అన్నం తినిపిస్తున్నానని కుట్టోడు నాకు తినిపి మమ్మీ అంటుంది. చెల్లె చిన్నది కదా నాన్న తినరాదు కదా అంటే మళ్ళీ ఆమె తింటుంది. పాపం కొన్నిట్లలో కాంప్రమైజ్ అవుతుంది. ఒక్కతే ఉంటుంది కదా మా మమ్మీ అని కొన్నిట్లలో కూడా అర్థం చేసుకుంటుంది. వాడు చిన్న చూడండి రౌడీ ఫెలో అది ఒక్కసారి కూడా నా మాట వినదు. దీనికి అన్నం పెట్టాను కదా, దీని అన్నం ఇది తినొచ్చు కదా, అయినా వాళ్ళ అక్క ప్లేట్ అన్నం తింటుంది. చూసారా, దీని అన్నం ఉన్నా కూడా దాని ప్లేట్లో అన్నం మాత్రం దీనికి కంపల్సరీ కావాలి. అందుకోసమే చూడండి ఎలా తీసుకుంటుందా. అయినా మా కుట్టోడు ఏమన్నాడు పాపం,
చెల్లె చిన్నది కదా అనుకుంటుందో ఏమో అర్థం కాదు, లేదంటే మమ్మీ కొడుతుంది అనుకుంటుందో ఏమో. చూసారా, ఫస్ట్ ఒక 2 బుక్కలు బాగానే తింటుంది, ఇంకా తర్వాతకి మేడం సినిమా చూపిస్తుంది అన్నమాట. మొత్తానికైతే మా ఇంట్లో కూర్చొని తినలేదు. మా ఇంటి ముందు మామయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, అక్కడికి వెళ్ళి తినిపించుకొని తీసుకొచ్చాను. అక్కడైతేనే తినింది చిన్న మేడం. దెబ్బలు పడతాయి అప్పుడప్పుడు, తప్పదు. ఒక్కదాన్నే ఉంటాను కదా, పొద్దున్న నుండి అన్ని పనులు చేసుకొని సాయంత్రం కూడా వీళ్ళతో అంటే ఒక్కొక్కసారి నాకు ఇబ్బంది అనిపిస్తుంది. అయినా పిల్లలకు కొంచెం భయం అనేది ఉండాలి, నేనైతే అలానే పెంచుతా అనుకుంటా. చూడండి ఎలా ఉంచుతుందో. వద్దు అన్నాను అంతే, ఎట్లా ఏడుస్తుందో చూసారా. దీనికి ఏడ్చి బెదిరించడం బాగా అలవాటు. ఇంకా మా ఇంటి పక్క మావయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను, అక్కడ తినిపిస్తాను అన్నం. అన్నం తినిపించాను, తీసుకొచ్చాను. నేను పొద్దున క్లీన్ చేసినవి అవన్నీ ఉంటే, నేను అవన్నీ చదువుకుంటుంటే వచ్చి ఇద్దరు ఇస్తున్నారు చూడండి, మమ్మీ తీసుకో మమ్మీ తీసుకోమని. ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు, కొట్టుకున్నంతసేపు కొట్టుకుంటారు, హెల్ప్ చేసినంతసేపు చేస్తారు, సతాయించినంతసేపు సతాయిస్తారు. పాపం కదా చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుస్తుంది. ఒక్కోసారి కొడతాను, ఒక్కోసారి బాధ అనిపిస్తుంది నాది నాకే. ఇంకా మా కుట్టోడు కూడా కొన్ని సెట్ చేస్తాడు చూడండి లేసి.